Hi everyone, welcome back to our channel Tanya Right. So, ఈ Numpy tutorials నిన్న మనం 0 dimension, 1 dimension, 2 dimension ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఒక బేసిక్ Numpy arrayని ఎలా క్రియేట్ చేయాలి, ఒక లిస్ట్ గా ఇచ్చిన దాన్ని అది అరేగా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అనేది మనం వీడియోలో అయితే చూసాం. ఇవాళ ఈ క్లాస్ లో నిన్న చెప్పిన 0 dimension, 1 dimension, 2 dimension ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్పుట్ numpy as np అనే కమాండ్ రాసాం కదా. సో ఇన్పుట్ అనేది కీవర్డ్, numpy అంటే న్యూమరికల్ పైథాన్, దీన్ని as అంటే అలియాస్ నేమ్, ఈ అలియాస్ నేమ్ np అని రాస్తాం. ఈ అలియాస్ నేమ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనేసి అయితే చెప్పాను. మీరు ఒకవేళ ఇక్కడ np అనేది చేంజ్ చేస్తే np డాట్ అరే అనేది కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే చూపిస్తున్నాను. a is equals to np డాట్ అరే ఆఫ్ 40. సో మీరు ఒక సింగిల్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నారు, అది కూడా 40. ఓకే, సో ఇది ఇప్పుడు 0 డైమెన్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఎంటీగా పెడితే ఏమవుతుంది అనేది కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ బేసిక్ గా ఏం చేస్తున్నారు, 40 అనేది క్రియేట్ చేశారు, అంటే అందులోకి పాస్ చేసిన వాల్యూ 40. ఇప్పుడు మనకి అరే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఈ వాల్యూని మనకి కన్వర్ట్ చేస్తుంది ఎన్డి అరే. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీని యొక్క డైమెన్షన్ చెక్ చేయడానికి మనకి సింటాక్స్ వచ్చేసరికి ఏ డాట్ ఎన్ డైమెన్షన్ అనేది దీని యొక్క సింటాక్స్. ఓకే, సో ఎన్ టైమ్ అంటే ఎన్ డైమెన్షన్ అన్నమాట దీని యొక్క డైమెన్షన్. సో ఇప్పుడు మనం ఈ విధంగా రాసాం. నెక్స్ట్ ఏం చేసామంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరే ఆఫ్ 10 అనేది నేను డైరెక్ట్ గా వాల్యూ అని రాసి బ్రాకెట్స్ అయితే పెట్టి క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఒక ఉన్న ఐటెం లో ఇంకొక ఐటెం అనేది మనం పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ లిస్ట్ లాగా క్రియేట్ చేశారు కదా ఆల్రెడీ. సో ఈ బ్రాకెట్స్ లో ఇంకొక ఐటెం కూడా ఇంక్లూడ్ అయ్యింది ఫస్ట్, అందుకనేసి దీన్ని 1 డైమెన్షన్ గా ఇది అవ్వబోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని 2 డైమెన్షన్ ఎలా అనేది రాస్తున్నాను మీరు ఇక్కడ చూడండి. ప్రీవియస్లీ ఒకటే ఎలిమెంట్ ఇచ్చాను కదా, దాన్ని అయినా కూడా నేను 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ చేశాను. ఇప్పుడు నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ పాస్ చేసి చేస్తాను. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరే ఆఫ్, ఓకే, సో ముందే బ్రాకెట్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో ఈ బ్రాకెట్స్ అంటే చూడండి, ఫస్ట్ పెరాంథసిస్, నెక్స్ట్ లిస్ట్ మ్యానిపులేషన్స్ లో మనం అంటే లిస్ట్ ని ఇండికేట్ చేయడానికి బ్రాకెట్స్ ఏవి వాడతాము, స్క్వేర్ బ్రాకెట్స్ కదా. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేసేసి మళ్ళీ దాంట్లో నేను ఎలిమెంట్స్ రాస్తున్నాను చూడండి. 1, 2, 3 నెక్స్ట్ సపరేట్ చేసేసి మళ్ళీ 4, 5, 6 అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ అండ్ లాస్ట్ బ్రాకెట్ రిప్రజెంట్స్ ఏం చేస్తుంది అంటే మీకు ఈ ఫస్ట్ క్లోజింగ్ అంటే పెరాంథసిస్ ఉంది కదా, అది ఓపెన్ అండ్ క్లోజ్. ఓకేనా, నెక్స్ట్ లిస్ట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. చూడండి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇవి ఇన్సైడ్ ఆఫ్ ద మనం ఐటమ్ రాసేది, ఇది కూడా దీన్ని ఇన్సైడ్ ఆఫ్ రాసే ఐటమ్ కి మనము క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, నార్మల్ గా బేసిక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో ఐడియా ఉన్న వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. నేను మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇంత డీటెయిల్ గా ఇన్ని టైమ్స్ రిపీట్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం రాసిన ఒక ప్రింట్ స్టేట్మెంట్ ని నేను కట్ చేసి ఇక్కడ కింద పేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. ద డైమెన్షన్ ఆఫ్ ఇప్పుడు ఏం చేంజ్ చేస్తున్నాము, సి అని రాశాను. ఓకే, సో సి డాట్ ఎన్ డైమెన్షన్ మీరు ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేసేసారు. సో ఫస్ట్ 0 డైమెన్షన్, నెక్స్ట్ 1 డైమెన్షన్, ఆ తర్వాత 2 డైమెన్షన్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం పైనకి కొంచెం పైన రాసుకుందాము కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఓకేనా, సో ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే మనం 3 డైమెన్షన్ ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అని. సో ఇక్కడ చూడండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి, జస్ట్ వేరియబుల్స్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేయండి. ఓకే, సో నేను దీంట్లోనే మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి చేంజెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ ఇక్కడ ఒక క్లోజ్ బ్రాకెట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు అందరు కూడా గెస్ చేసేసేయండి. సో ప్రింట్ ద డైమెన్షన్ ఆఫ్ d is equals to d dot n dimension. ఓకే, సో ఈ రెండింటిని కూడా నేను తీసిస్తున్నాను. కంట్రోల్ అండ్ ఎంటర్ పైన క్లిక్ చేస్తే మీకు రన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూడండి 3 డైమెన్షన్. ఓకేనా, సో మీరు ఇదే విధంగా ఒక ఒక సింగిల్ ఎలిమెంట్ ఇచ్చేసి అంటే ఒక 10 ని పాస్ చేసేసి కూడా మీరు డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అనేది నేను కింద చూపిస్తున్నాను చూడండి. దీన్ని సేమ్ కాపీ పేస్ట్ చేసేసి, సో ఇక్కడ 40 అని ఇచ్చారు కదా, ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు
ఇదంతా రాయడం కంటే నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. C is equals to np dot array of ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ అయితే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ద డైమెన్షన్ ఆఫ్ C డాట్ n డైమెన్షన్. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి మీ యొక్క ప్రోగ్రామ్. సో 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ వచ్చింది. అదేంటి మేడం మరి ఎలిమెంట్స్ ఎక్కువ లేవు కదా అయినా కూడా ఎలా వస్తుంది అని సందేహిస్తున్నారేమో. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఎక్కువ రాసినంత మాత్రాన అది 2 డైమెన్షన్ అవుతుంది, 3 డైమెన్షన్ అవుతుంది అనేది కాదు. సో ఒక చిన్న అంటే మనం నార్మల్ గా ఒక లిస్ట్ లోపల లిస్ట్ ఎలా అయితే రాస్తాము, ఇది ఒక లిస్ట్ ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఇంకొక లిస్ట్ రాస్తాం, దీంట్లో ఇంకొక లిస్ట్ ఎలా అయితే రాస్తాం. సో ఆ విధంగా ఫస్ట్ ఇక్కడ 40 అనే నెంబర్ ఉంది, దాని లోపల దాన్ని 1 లిస్ట్ అంటే 10d, ఇది 0 డైమెన్షన్ ఉంటే దీన్ని 1d చేసి నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ 2 డైమెన్షన్, ఆ తర్వాత 3 డైమెన్షన్. సో లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. సో అది లాజిక్ ఓకేనా. సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దీంట్లో మనకి లిస్ట్ మ్యానిపులేషన్స్ ఎలా అయితే ఉంటాయో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటి అనేది నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంపోర్ట్ numpy as np. ఇప్పుడు అరేంజ్ అనే ఒక ఫంక్షన్ గురించి నేను చెప్పబోతున్నాను. సో np డాట్ అరేంజ్. సో దిస్ ఇస్ సేమ్ లైక్ యువర్ రేంజ్ ఫంక్షన్. సో 5 అని ఇచ్చాం కదా, 5 అని ఇస్తే మనకి ఏంటంటే 0 నుండి 4 వరకు ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కంట్రోల్ ఎంటర్. దీన్ని ఎందులో మనం స్టోర్ చేయట్లేదు. సో మనకి మాడ్యూల్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనకి 0 నుంచి అవన్నీ ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ గా ఎందులో స్టోర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. గూగుల్ కొలాబ్ లో కానీ జూపిటర్ లో రాస్తే, ఒకవేళ మీరు అలా రాయాలి అనుకున్నా కూడా రాయొచ్చు. అది ఏ విధంగా అనేది అయితే నేను చూపిస్తాను చూడండి. సో కంట్రోల్ వి ఇక్కడ మనం ఒక దాంట్లో స్టోర్ చేద్దాము. A is equals to np dot arrange. సో అరేంజ్ ఫంక్షన్ ఏంటి అంటే బేసిక్ గా మనకి సేమ్ రేంజ్ లాగానే ప్రింట్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి అరే ఆఫ్ అని వస్తుంది కదా, ఆ అరే అనేది రాదు, జస్ట్ 0 నుంచి 4 వరకు ఎలిమెంట్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ కి దీనికి ఏంటి తేడా మేడం అని డౌట్ రావచ్చు. లిస్ట్ లో మనకి కామర్స్ ఉంటాయి సెపరేట్ చేయడానికి, మనకి అరేస్ లో కామర్స్ ఏమి ఉండవు సెపరేట్ చేయడానికి. ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. np డాట్ అరేంజ్ ఆఫ్ 5 ఆర్ లేదు అంటే 1,5 అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 1 దగ్గర నుండి 4 వరకు ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూడండి అరే ఆఫ్ 1 2 3 4. ఓకే, సో ఈ విధంగా np డాట్ ఆఫ్ అరేంజ్ 1, 10, 2 అని ఇచ్చామనుకోండి. సో మనకి ఏమవుతుంది, స్టార్ట్ స్టెప్ తెలుసు కదా అందరికి, 1 నుండి స్టార్ట్ అవుతుంది, దానికి 2 ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 ప్రింట్ అవుతుంది, దానికి 2 ఇంక్రిమెంట్ అవుతాయి, 1 3, 3 కి 2 యాడ్ అవుతాయి 5, 5 కి 2 యాడ్ అవుతాయి 7, 7 కి 2 యాడ్ అవుతాయి 9. సో 9 వరకు వస్తుంది మనకి. 1 3 5 7 9 అనేది మన అవుట్పుట్. సో మీరు ముందుగానే అవుట్పుట్ చెప్పగలిగారు అంటే మీకు లాజిక్ అనేది అర్థమైనట్టు. ఓకే, సో ఇదన్నమాట. నేను దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. చూసారా 9 వరకు వచ్చింది. ఓకే, సో ఇదే విధంగా ఒకటి నెగటివ్ లో రాద్దాం. np డాట్ ఆఫ్ అరేంజ్ 10, 5, -1 ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్. సో 10 నుండి స్టార్ట్ అయ్యి -1 అంటే 9, -1 మళ్ళీ అంటే 9 కి -1 అంటే 8, 8 కి -1 అంటే 7, 7 కి -1 అంటే 6. 5 రాదు ఎందుకంటే అది స్టాప్ వాల్యూ కదా. సో స్టాప్ వాల్యూను కూడా మనం దానికంటే ఒక వాల్యూ ముందు వరకు కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇవే వాల్యూస్ మనకి ఫ్లోట్ లో రావాలి అంటే ఇప్పుడు 5, d టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ అని పెట్టాను. ఓకేనా, సో ఫ్లోట్ అని పెడితే మీకు ఆన్సర్ అయితే సేమ్ అవి 0 నుండి మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మనకి ఫ్లోట్ వాల్యూస్ లలో వస్తాయి. ఓకేనా, కంపల్సరీ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ కన్వర్ట్ అయిన వాటిని మనం మళ్ళీ ఇంటిజర్స్ లాగా చేసుకోవాలి అంటే బై డిఫాల్ట్ గా అవి ఇంటిజర్స్ లలోనే వస్తాయి. ఓన్లీ అరేంజ్ కి మాత్రమే 0s 1s కి మాత్రం అది బై డిఫాల్ట్ గా ఫ్లోట్ వాల్యూస్ లలోనే ఉంటుంది. ఇందులో మాత్రమే ఎలాగో ఇంటిజర్ లోనే వస్తుంది. మీకు ఒకవేళ ఫ్లోట్ కి కన్వర్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటేనే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్నే ఇంకొకలాగా రాసుకోవచ్చు. 5, d టైప్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు డబుల్ కోట్స్ పెట్టి ఫ్లోట్ అని రాసినా కూడా మీకు ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇట్లానే సేమ్ నేను దీన్ని ఇదే కోడ్ ని కాపీ చేసేసి కాంప్లెక్స్ కూడా చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు సేమ్ ఇవే కాంప్లెక్స్ రావాలంటే ఇక్కడ ఫ్లోట్ ఉంది కదా, అది తీసేసి మీరు కాంప్లెక్స్ అనేసి అయితే పెట్టండి.
సో ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్ 5 d టైప్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ అంటే చూడండి అవుట్పుట్ లో మనకి స్టార్టింగ్ అన్ని కూడా 0 1 2 3 4 ఇవి మాత్రమే చేంజ్ అయ్యాయి. ఓకేనా, అంతేకాని మనకి ఈ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. ఓకేనా, సో 0 డాట్ ప్లస్ 0 డాట్ జీ. ఓకే, ఈ డాట్ అనేది కాంప్లెక్స్ ఫామ్ ఇండికేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైన్. సో అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కనుక మనం గమనిస్తే ఇక్కడ చూడండి, మనకి నార్మల్ గా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్పి డాట్ అరేంజ్ అని ఇస్తే 5 అని డైరెక్ట్ గా ఇస్తే మనకి అరేలో ఇట్లా కామర్స్ రాలేదు. అదే మీరు సమ్ లిమిట్స్ కానీ అలాంటివి ఏమైనా పెడితే అవి కామర్స్ ఇచ్చి సపరేట్ చేసేసి మరి మీకు ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ టిల్ హియర్. సో మీరు దీన్ని ఇంకొక లాగా కూడా రాసుకోవచ్చు. ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్ 10, 5, -1, d టైప్ ఈక్వల్స్ టు ఫ్లోర్. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఉందో మనం పైన చేసిన లాజిక్ కాకపోతే ఇది ఫ్లోర్లలో వస్తుంది. ఇక్కడ ఫ్లోర్ దగ్గర కాంప్లెక్స్ రాస్తే కాంప్లెక్స్లలో అయితే వస్తుంది. ఒకవేళ ఎస్టీఆర్ పెడితే ఏమవుతుంది అనేది మీకు చాలా మందికి సందేహంగా ఉంటుంది. సో అందుకోసమని నేను ఎస్టీఆర్ పెట్టి అయితే చూస్తున్నాను. సో నో ఫిల్ ఫంక్షన్ ఫర్ డేటా టైప్ అనేసి ఇచ్చాను, అంటే మనకి ఓన్లీ ఫ్లోర్ టు కాంప్లెక్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో అందరికి క్లియర్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే అందరితో షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.